అందరికీ నమస్కారం. తామర వ్యాధికి తగిరస వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ తామర వ్యాధి ఒక రకమైనటువంటి క్రిమి వల్ల, అంటే ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వచ్చేటువంటి వ్యాధి. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా సమస్య వస్తుంది. అదేవిధంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా సమస్య వస్తుంది. అట్లే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇట్లా భేదం లేకుండా ఇద్దరిలో వచ్చేటువంటి సర్వసాధారణటువంటి సమస్య. చర్మ వ్యాధుల్లో మొండికి పడేటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి ఈ యొక్క చర్మ వ్యాధుల్లో ఈ యొక్క తామర వ్యాధి కూడా ఒకటి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ తామర వ్యాధి చాలామందిలో తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి చర్మ భాగంలో ఎక్కడో ఒక చోట ఒక రింగ్ లాగా మొదలైపోతుంది అనమాట. రింగ్ లాగా మొదలయ్యేసేసి క్రమక్రమంగా పెరుగుతూ ఆ యొక్క రింగు భాగంలో దురద, మంట, సలుపు, అసౌకర్యం కలగడము, మనం గీరినప్పుడు ఆ స్రావం మిగతా చర్మ భాగంలో కలిగినప్పుడు అక్కడ కూడా ఇలాంటి రింగ్స్ తయారు కావడం, ఇలాగ జరిగి మరి కంప్లీట్గా కొంతమందిలో అయితే ఎక్కువ చర్మాన్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో మరి ఆ కొన్ని చర్మ భాగాల్లో విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ముఖ భాగంలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ తామర. ఈ గడ్డం భాగంలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల భాగంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చర్మం ముడతలు ఉన్నటువంటి భాగాల్లో, గాలి తక్కువగా వచ్చేటువంటి భాగాల్లో కూడా ఈ తామర సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చినప్పటికీ ఒక పట్టాన తగ్గకుండా మొండిగా పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సంకల క్రింద, గజ్జల భాగంలో, తొడల భాగంలో, పిరుదల భాగంలో ఈ ప్రాంతాల్లో కూడా తామర వస్తుంది. వచ్చినప్పటికీ ఒక పట్టాన లొంగక మరి చాలా ఇబ్బంది పెట్టేసి ఆ భాగం అంతా కూడా నల్లగా తయారైపోయి వాళ్ళు మానసికంగా కూడా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క తామర వల్ల కలుగుతూ ఉంటుంది అనమాట. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క తామర వ్యాధి కలుగుతుంది ఎక్కువ శాతం మందిలో. అంతేకాకుండా మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, షుగర్ వ్యాధి నియంత్రణలో లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళలో కానీ, అట్లే వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వీళ్ళలో కూడా చెమట ఎక్కువ పోసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళలో కానీ ఈ యొక్క తామర వ్యాధి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అంటువ్యాధి కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ సమస్య ఉంటే రెండో వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ తామర వ్యాధికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, శక్తివంతమైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా దానివల్ల ఫలితం కనిపించినప్పటికీ ఆ ఔషధాల ప్రభావం తగ్గిపోయిన తర్వాత మరలా పునరావృతం అయ్యి మరి దీర్ఘకాలం పాటు వేధించేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ యొక్క తామర వ్యాధికి తగిరస మొక్కను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ తామర వ్యాధి నుంచి సురక్షితంగా, క్షేమంగా బయటపడవచ్చు. తగిరస మొక్క మనకు సంవత్సరం అంతా కూడా దొరికేటువంటి మొక్క. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చటి పూలు పూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పసుపచ్చటి పూలతో ఎక్కడ బయలు ప్రదేశాల్లో కూడా కనిపిస్తుంటుంది. అదేవిధంగా వర్షాకాలం తగ్గిపోయి శీతలకాలం వచ్చేసరికి క్రమక్రమంగా మరి మనకి దాని యొక్క ఫలాలు కూడా మొదలవుతాయి అన్నమాట. అంటే పెసర లాగా ఉండేసేసి చిన్న చిన్న పుల్లల లాంటి నిర్మాణాలు ఉండేసి అందులో పెసర గింజ కంటే కొద్ది ఎక్కువగా లావుగా ఉన్నటువంటి ఒక గింజలు కూడా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి మనకు ఆ పెసర గింజల్లాగా లేక పెసర గింజల కంటే ఎక్కువగా ఉన్నటువంటి విత్తనాలు ఈ యొక్క తామర వ్యాధిలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకోసమే దీన్ని రింగ్ వామ్ ప్లాంట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే ఆధునిక వైద్య పరిభాషలో ఈ యొక్క వ్యాధిని రింగ్ వామ్ అంటారు. మనం తెలుగులో తామర అనేటువంటి పేరుతో పిలుస్తుంటున్నాం. రింగ్ వార్మ్ అనేటువంటి వ్యాధిని సమర్థవంతంగా అరికట్టగలిగేటువంటి శక్తి ఈ తగిరస మొక్కకు ఉండడం చేత రింగ్ వామ్ ప్లాంట్ అనేటువంటి పేరు దీనికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తగిరస మొక్క యొక్క విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. వేరు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి విత్తనాలు దొరికితే విత్తనాలు, లేనిచో వేరు. అంటే ముఖ్యంగా విత్తనాలు సేకరణకే ప్రయత్నం చేయండి. ఎండిపోయినటువంటి విత్తనాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క విత్తనాలను తీసుకొని అందులో తగినంత ముల్లంగి రసం వేసేసి మెత్తగా నూరేసేసి ఒక క్రీమ్ లాగా తయారైన తర్వాత ఆ క్రీముని ఈ తామర వ్యాధి మచ్చలు ఉన్న చోట అప్లై చేసేసి కాస్త మర్దన చేసేసి మళ్ళీ అదే క్రీమ్ని అప్లై చేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఆ ఔషధం పనిచేసేసి ఆ ఫంగస్ను సమర్థవంతంగా నిర్మూలించి మళ్ళా ఆ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.